మూవీ స్టార్టింగ్లో ఒక మిలిటరీ వాళ్ళని చూపిస్తారు. అంటే స్టూడెంట్స్ మిలిటరీగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడే మన హీరోయిన్ కొంచెం లేట్గా వచ్చి ఉంటుంది. అది కూడా వాళ్ళ ఫ్రెండ్. అక్కడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. తన పేరు వచ్చి షన్. ఆ పాప లేట్గా వచ్చింది కదా ఇట్రా అని చెప్పి ఇంకా హీరోయిన్ ని పిలుస్తాడు. ఎందుకు లేట్గా వచ్చాను అని అంటే అప్పుడు హీరోయిన్ నేను చెల్లినే కదా కొంచెం ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు కదా అంటే చెల్లి గిల్లి అనేది ఇంటికాడ ఎక్కడ కాదు ఇక్కడ నేను నీ టీం లీడర్ని అని చెప్పి వాళ్ళ బ్రదర్ అంటాడు. కిందకు తోసి పుషప్స్ తీ అని చెప్పి అంటాడా. రేపు చెప్తున్నాం కదా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మోళ్ళకి కన్ఫామ్గా నీ మీద కంప్లైంట్ ఇస్తాను చూడనంటే ఇచ్చినావులే అమ్మ ఫస్ట్ నువ్వు పుషప్స్ తీ అని ఇషన్ అంటాడు. అప్పుడే అక్కడికి మన హీరోయిన్ సీనియర్ అయితే వస్తాడు. ఏంటి ఈ క్యూట్ పిల్లకి అంత పనిష్మెంట్ ఇచ్చావు అని అడిగితే తిన లేటుగా వచ్చింది అందుకే ఈ పనిష్మెంట్ అనగానే అయ్యో అవునా లెగు అని చెప్పి లేపంగానే హీరోయిన్ అనుకుంటుంది నన్ను కూడా కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడా, తిన చాలా మంచిగా ఉన్నాడే, థ్యాంక్ యూ సీనియర్ అని చెప్పేసి అంటుంది. అయ్యో థ్యాంక్స్ ఎందుకమ్మా 5 times మొత్తం తిరిగేసిరా క్యాంపస్ మొత్తం సరేనా అని అంటే హీరోయిన్ ఏంటి అని షాక్ అయిపోతుంది. హీరోయిన్ అలసిపోయి వాళ్ళ ఫ్రెండ్ తో ఊసే చూసావా ఆ సీనియర్ ఎంతో మంచోడు అనుకున్నాను మంచోడు కాదే అని ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తుంది. ఎదురుగానే హీరో అయితే ఉంటాడా. ఇంకా హీరోని చూసి వీడేంటి ఇక్కడ అన్నట్టు చూస్తుంది. హీరోయిన్ చూసి హీరోయిన్ చాలా కోపంగా ఉంటుంది. కానీ హీరో ఏమో వచ్చి కూర్చో అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ని వాళ్ళ ఫ్రెండ్ కూర్చోబెడుతుంది. ఎందుకంటే ఎంతైనా హీరో సీనియర్ కాబట్టి. అలాగే అక్కడ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు రే ఏంట్రా తినమీ చెల్ల తినేంటి ఇంత క్యూట్గా ఉంది, తినలాంటి చెల్లి నీకు ఉందని మాకెందుకు చెప్పలేదు అని అంటాడు. ఏంటి మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, అయినా వీళ్ళు ఇలా ఉన్నారని తెలిస్తే నేను ఇక్కడే కూర్చోను అసలు, అయినా ఇంత అన్కంఫర్టబుల్గా ఫీల్గా అయ్యేలాగా మాట్లాడుతున్నారు ఏంటి అని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అంటాడు ఇంకో ఇక్కడ చూసావు కదా వీళ్ళిద్దరు ఒకడేమో నా ఫ్రెండ్ ఇంకొకడు కూడా నా ఫ్రెండే, వీడైతే ఆ అమ్మాయిని ఫ్లెచ్ చేస్తూ ఉంటారు అనగాని ఆవిడ హీరోయిన్ నవ్వుతుంది. హీరో ఏమో తల మీద కొట్టి సీనియర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదేంటి నీకు, నువ్వు నన్ను సీనియర్ అనకుండా ఒప్పా అని పిలువు అని చెప్పి హీరో అంటాడు. అలాగే నువ్వు బ్రేక్ఫాస్ట్ అనేది త్వరగా చేసేయి ఎందుకంటే నీకు ట్రైనింగ్ ఉంది తర్వాత, అలాగే ఇంకో నా దగ్గర ఈ క్రెడిట్ కార్డు ఉంది తీసుకో, దీన్ని ఎందుకు ఇస్తున్నానంటే ఇందాకడ నీకు పనిష్మెంట్ ఇచ్చాను కదా సో కాంపోజిషన్గా ఇది తీసుకో అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ నాకేమో వద్దు అని పక్కన ఒకటి తీసేసుకుని ఓయ్ ఇలా సీనియర్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అర్థమవుతుందా, తీసుకోకపోతే అలాగా అని అంటే అప్పుడు హీరోయిన్ నాకేం వద్దు నేను తీసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. షన్ వాళ్ళ చెల్లి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి తప్పించుకుందాం అని చెప్పి హీరోయిన్ ఏమో వసే నువ్వు కింద కొంగు నేను పైకి వెళ్ళి దూకుతాను అని అంటుంది. సో అలా హైట్కి ఆ గోడ అందను కూడా అందదు, పాప షోల్డర్ మీద నుంచి ఉంటుంది కాళ్ళ మీద నుంచి ఉంటుంది కానీ అది అందను కూడా అందదు. ఇంకా అలా నుంచుంటుంటే కిందకైతే పడిపోతుంటే అక్కడికి హీరో వచ్చి పట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ కి చాలా ఎంబరేస్ అయిపోతుంది అనమాట. సో హీరో అంటాడు ఏంటి తప్పించుకుందాం అని చూస్తున్నావా అని ఏంటి. ఇంకా హీరోయిన్ కళ్ళు తిరిగిపోయినట్టు కళ్ళు మూసేస్తుంది. హీరో ఏంటి కళ్ళు మూసుకుంటున్నావు, నేను నిన్ను కిస్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది ఇది చాలా ఎంబరేసింగ్ గా ఉంది అని. అప్పుడు హీరో నువ్వు ఇంకా యాక్టింగ్ చేస్తే చెప్తున్నాను కదా నువ్వు బతుకున్నాగానే నేను నిన్ను కాల్చేస్తాను అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ వెంటనే కళ్ళు తెరుస్తుంది. దీనికన్నా చావడం మేలురా బాబు ఇంత ఎంబారెస్డ్ గా ఉంది ఏంటి అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా క్యూట్ గా ఉంది కదా అని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. హీరోయిన్ ని వాళ్ళ అన్నయ్య అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అనియా ఇలా నేను అన్నం తినేసిన తర్వాత కొంచెం బయటికి రిలాక్స్ అవుదామని వెళ్ళాను అనగానే అప్పుడు చెన్ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను కావాలని వెళ్ళలేదు అని అంటే నువ్వు ఇలా చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ పనిష్మెంట్ ఏంటంటే 5 times గ్రౌండ్ చుట్టూరు తిరగాలి, అలాగే నువ్వు పనిష్మెంట్ చేయకపోతే ఏం తినకూడదు కూడా అర్థమవుతుందా అని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటాడు. అదేంటి మిలిటరీ సర్వీస్లో ఏం తినకూడదు అని చెప్పి హీరోయిన్ అంటే అదంతా కాదు నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి కోపం వస్తుంది. మనకి హీరోని చూపిస్తారు. హీరో అయితే అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాగే హీరోయిన్ ఇంకా పనిష్మెంట్ తీసుకున్న తర్వాత తింటూ ఉంటుంది. అక్కడికి ఒకడు వచ్చి నేను నీకు హెల్ప్ చేయనా నేను నీతో తినచ్చా అని చెప్పేసి అడుగుతాడు. హీరోయిన్ ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. వెనకాల నుంచి హీరో సౌండ్ వస్తుందన్నమాట. హీరో అక్కడికి వచ్చి నువ్వెవరో ఇక్కడ కూర్చున్నావు ఈ సీట్ నాది అన్నట్టు చెప్తాడా. ఇంకా వాడైతే హీరో కోట్ మీద ఉన్న నేమ్ చూసి ఇంకా సీనియర్ అని చెప్పి ఇంకా సీనియర్తో ఎవరు పెట్టుకోరు కదా సో వీడు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే నవ్వుతుంది థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఇంకా హీరో నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, ఇంకొకసారి కానీ ఇలా ఎవరైనా ఏమైనా అంటే నా దగ్గరకు వచ్చి చెప్పు నేను నీకు ఉన్నాను కదా అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కూడా
సరే అని అంటుంది. మనసులో అనుకుంటుంది హీరోతో ఉంటే అసలు నాకు అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవ్వట్లేదు, చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పి ఇంకా మనసులో అనుకుంటుంది. వచ్చేస్తే మన హీరో అయితే బాస్కెట్ బాల్ వాడతాడనమాట. ఇంకా ఆడుతున్నప్పుడే హీరోయిన్ అటెప్ సైడ్ వచ్చి వావ్ హీరో ఎంత అందంగా ఉన్నాడో, వీడికి హ్యాండ్సమ్ బాయ్ అని పేరుంటే బాగుండేది అనుకున్నప్పుడు ఆ బాల్ వచ్చి హీరోయిన్కి తలుగుతుంది. ఇంకా కళ్ళు తిరిగి పడిపోగానే కళ్ళు తిరిగి చూడంగానే హీరో ఉంటాడు. నీకు బాగానే ఉందా అని అంటే హీరోయిన్ అలా చూసి షన్ అంటాడు, రే నువ్వు అంత కంగారు పడమాకరా, ఇదేం పైకి పోదలే కానీ దీందంతా యాక్టింగ్లే అని అంటే అప్పుడు హీరో రే నువ్వు మూసుకోరా అని. హీరోయిన్ నీకు ఇప్పుడు బాగానే ఉందా, రియల్గా నేను కావాలని కొట్టలేదు, నేను నిజంగా కావాలని కొట్టలేదు, ఆ బాల్ అనేది నీకు వచ్చి తలిగింది, రియల్గా ఐఎమ్ సో సారీ, నేను నీకేం జరిగినా సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనగానే అప్పుడు హీరోయిన్ నాకు ఇప్పుడు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏదేదో అయిపోతుంది, ఇప్పుడు నువ్వు నన్ను కన్ఫర్మ్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అర్థమవుతుందా అని హీరోయిన్ మా పాప యాక్టింగ్ ఆపమ్మా, ఇంకా నువ్వు యాక్టింగ్ ఆపుతావా అని షన్ అంటే ఓయ్ నిజంగా ఇది నాకు చాలా నొప్పిగా ఉంది తెలుసా, ఇప్పుడు బయటికి కనిపించట్లేదు, లోపల ఎలా ఉందో నాకు తెలియదు, దేవుడా నిజంగా నొప్పి వచ్చేస్తుంది దేవుడా అని చెప్పి దీని యాక్టింగ్ స్కిల్స్ మొత్తం బయట పెడుతుంది. హాస్పిటల్లో హీరోయిన్ వీడియో గేమ్ ఆడుతూ ఉంటుందా, ఇంకా ఎవరో వచ్చారని చెప్పి ఇంకా పడుకుంటుంది. హీరో నీకు ఇప్పుడు బాగానే ఉందా హీరోయిన్, డాక్టర్ అంటున్నారు నీకు బ్రెయిన్ సర్జరీ చేయాలంట అనగానే హీరోయిన్కి భయం వేసి ఓ నీకు ఇప్పుడు బాగానే ఉంది తెలుసా అని అంటుంది. నీకు నీ బ్రెయిన్ బాగుండాలంటే ఆ సర్జరీ జరగాల్సిందే అని చెప్పి హీరో అబద్ధం ఆడుతూ ఉంటాడు. అక్కడికి షన్ వచ్చి ఇంకా మీరు మాట్లాపండి, అలాగే హీరోయిన్ యాక్టింగ్ ఆపి మూసుకొని తిను అని అంటాడు. వా నాకు ఇష్టమైన పెద్ద రొయ్యలు తీసుకొచ్చావా అన్నయ్య, చాలా బాగున్నాయి, కానీ నువ్వు నాకు ఒలిచి పెట్టవా అని ఏంటి అప్పుడు షన్ ఓయ్ నేను ఎలా ఒలిచి పెడతానమ్మా, నీకు కావాల్సింది తీసుకొచ్చాను, నాకు చాలా బిజీ, అలాగే నీకు నెత్తి మీద వేసుకొని బాల్ కొట్టాడు కదా ఆయన తినిపించమన్నాడు, ఖాళీయే కదా వాడేగా చెప్పింది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనగానే హీరోయిన్ పప్పీ ఫేస్ వేసుకొని హీరోని అడుగుతుంది ప్లీజ్ నాకు ఒలిచి పెట్టవా అని. ఇంకా హీరో తినిపిస్తూ ఉంటాడు. హీరోకి అయితే కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్ వచ్చి కానీ హీరో అంటాడు ఎత్తి స్పీకర్ ఆన్ చేయని అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక అమ్మాయి వాయిస్ అయితే వస్తుంది, హీరో ఎక్కడున్నావు రా అని. ఇంకా హీరోయిన్ విని తన ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. అప్పుడు హీరో నెత్తి మీద కొట్టి తన నా గర్ల్ ఫ్రెండ్ కాదు కానీ నువ్వు ఇంకా థింక్ చేయడం అప్పుడు నేనేమేం పెద్ద ప్లే బాయ్ని కాదు అని అంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే షన్ వచ్చి ఇంటి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నావు కదా నువ్వే ఎక్కడికి వెళ్తున్నావు అని హీరో అంటాడు నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఫస్ట్ నీ చెల్లిని బాగా చూసుకో సరేనా అని అంటే అప్పుడు షన్ టీచ్ చేస్తాడనమాట. ఏంటి మీ మూన్ లైట్ మళ్ళీ నీ గురించి తిరిగి వచ్చిందా, హీరోయిన్ సాడ్గా పెట్టేసి ఆ మూన్ లైట్ ఎవరో అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని అంటే అప్పుడు షన్ ఆ మూన్ లైట్ హీరోని చిన్నప్పుడు కాపాడింది, సో అప్పటి నుంచి హీరోకి తన మూన్ లైట్ అయిపోయిందిలే అని అంటాడు. ఇంకా హీరో ఏమో మనసు అనుకుంటాడు హీరోయిన్కి నేను తర్వాత చెప్తాలే ఇప్పుడు చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ బ్రదర్తో బయటకు వస్తుంటే ఎదురుగా మన హీరో ఉంటాడు. ఇంకా హీరోయిన్ గురించి వెయిట్ చేస్తుంటే షన్ ఏమో హీరోయిన్తో అంటాడు నువ్వు హీరోతో స్కూల్కి వెళ్ళిపో, అలాగే తనతో కొంచెం మంచిగా బిహేవ్ చేయ అర్థమవుతుందా అంటే అప్పుడు హీరోయిన్ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అప్పుడు షన్ నువ్వు చిన్నపిల్లలా ఉండు, పెద్దోళ్ళ విషయంలో తలదూర్చమకు సరేనా అని అక్కడి నుంచి వెళ్తాడు. హీరో హీరోయిన్తో ఇప్పుడు నీ హెడ్ఏక్ తగ్గిందా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ లైట్గా తగ్గిందిలే అని అంటుంది. సరిగానే ఐస్ క్రీమ్ తింటావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ అని నేను తిన్ను అని అంటుంది. ఇంకా అనుకుంటుంది తిన ఒక ప్లే బాయ్, తిన లైఫ్లో చాలా మంది గర్ల్స్ ఉంటారు, తిన గురించి ఆలోచించి నాకు తలకాయ నొప్పి అవసరమా అని చెప్పి నన్ను స్కూల్లో దింపు ఫస్ట్ అని చెప్పి స్కూల్ దగ్గర దిగిపోతుంది. ఇంకా వెళ్తున్నానని చెప్పి వెళ్ళంగానే హీరో ఆపి హీరోయిన్ స్కూల్ దగ్గర దింపిన తర్వాత ఆగమంటాడు కదా. సో హీరోయిన్ ఏంటి అని అడుగుతుంది. హీరో ఏమో నీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను నీకేమైనా ఇప్పించినా అని అడిగితే అప్పుడు హీరోయిన్ రూడ్గా సమాధానం చెప్తుంది నువ్వేం నాకు ఇప్పించక్కర్లేదు, అలాగే నేను నుంచి క్షమించేశాను కూడా, నువ్వు నన్ను ఏం చూసుకోక్కర్లేదు, ఇప్పుడు నుంచి నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ అయితే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. అక్కడికి హీరో వచ్చి ఎవరో చెప్పారమ్మా ఐస్ క్రీమ్ తినడం ఇష్టం లేదని చెప్పి, కానీ ఇప్పుడు ఎవరో వచ్చి తింటున్నారు అనగానే అప్పుడు హీరోయిన్ నాకు క్లాసు త్వరగా అయిపోయింది కాబట్టి వచ్చి కొనుక్కుంటున్నాను, అలాగే నీకు అంత అవసరం కూడా లేదు నా గురించి అని అంటే అప్పుడు హీరో నువ్వేం కొనుక్కున్నా సరే నేను దానికి మనీ పే చేస్తాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వేం నాకు పే చేయక్కర్లేదు, నా దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నాయి, అర్థమవుతుందా, నేను అంత పేదరాళ్ళని కూడా కాదు సరేనా అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళంగానే ఆమె 50 రూపీస్ అని చెప్తుంది. హీరోయిన్ ఏమో ఏంటి ఈ చిన్న ఐస్ క్రీమ్కి 50 రూపీసా, నా దగ్గర అంత మనీ లేవే అని మనసులో అనుకుని సరే నాకు ఈ ఐస్ క్రీమ్ వద్దు వేరే తీసుకుంటాను అనగానే అక్కడి నుంచి హీరో వచ్చి నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళంగానే హీరోయిన్ ఏమో సరే మా అన్నయ్యని అడిగి నీకు ఎలాగైనా డబ్బులు ఇచ్చేస్తాలే అని అంటే అప్పుడు హీరో సరే నువ్వు మీ అన్నయ్యకి చెప్పే వరకు మేము ఇద్దరం కన్ఫర్మ్గా విడిపోతాం
అని చెప్పేసి అంటాడు. ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటుంది. అనగానే అవును మరి అని అంటాడు. ఇంకా హీరోయిన్ మనసులో అనుకుంటుంది, సరేలే తిన మనీ ఇచ్చాడు కదా, ఎలాగో నేను మా అన్నయ్యని కూడా మనీ అడగలేను, ఎందుకంటే నాకు సెమిస్టర్లో తక్కువ వచ్చినాయి ఎగ్జామ్స్లో మార్క్స్, అలాగే ఈ మనీ దాచుకుని నేను ఏదో ఒకటి తింటాను తర్వాత అని అనుకుని ఆలోచిస్తుంటే ఇంకా హీరోకి అర్థమైపోతుంది. ఏం ఆలోచిస్తున్నావు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో నీకు ఎంత వచ్చినాయి అని అడుగుతాడు. అడగంగానే ఇంకా హీరోయిన్ నాకు బాగానే వచ్చినాయి, నేను పాస్ అయ్యాను అని చెప్పి అబద్ధం అయితే చెప్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి హీరోయిన్ దగ్గరగా చూస్తుంటే హీరో నువ్వు కొంచెం తనకు దూరంగా ఉండు అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏరా తన నీ వైఫై ఏంటి నన్ను దగ్గరకు కూడా వెళ్ళమట్లేదు అనగానే ఇంకా హీరోయిన్ ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి సరే సీనియర్ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను థ్యాంక్ యూ అని అనగానే అప్పుడు హీరో నువ్వు సీనియర్ అని పిలిస్తే బాగోదు, నువ్వు నన్ను ఒప్ప అని పిలువు అని అర్థమవుతుందా అని హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే ఒప్ప అని అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఏమంటాడంటే రే నువ్వెంత ఎదవరా, తనంత చిన్నపిల్ల తన్ని నువ్వెలాగా డేట్ చేస్తావురా అంటే అప్పుడు హీరో రే మూసుకోరా తన షెన్ వాళ్ళ చెల్లి అని అంటాడు. అనగానే వాళ్ళ రే కొంప తీసి నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని ఫ్లడ్ చేస్తున్నావు అనుకో, ఆడి నిన్ను బతుకుండగానే చంపేస్తాడు, అది గుర్తుపెట్టుకో అని అంటాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య నీకు సెమిస్టర్లో ఎంత వచ్చి మార్క్స్ అని అడిగితే ఈ హీరోయిన్ ఏమో మనసు అనుకుంటుంది, ఇప్పుడు నాకు ఎక్కువ రాలేదంటే వీడు నన్ను తిడతాడు, అందుకే నాకు బాగానే వచ్చిందని నేను పాస్ అయ్యాను అనగా సరే అయితే నీ ఎగ్జామ్ పేపర్స్ నాకు ఇవి అని చెప్పి షన్ అడుగుతాడా. హీరోయిన్ ఏమి చెప్పలేకపోతుంది. షన్ కి తెలుసు హీరోయిన్ కి తక్కువ వచ్చినాయి అని. ఇంకా షన్ ఏమో నువ్వు ఇలాగే చేస్తూ ఉన్నావు అనుకో, నువ్వు కన్ఫామ్ గా నీ లైఫ్ లో ఫెయిల్ అయిపోతావు అనగాని అప్పుడు హీరోయిన్ నువ్వు ఇంకా ఆపన్నయ్య, ఆపడం కదా నవల్స్ అని ఆ నవల్స్ రాసుకుంటూ ఉంటున్నావు, రేపొద్దున ఫ్యూచర్ లో అడుక్కు తింటమే నీ బతుకు అనగానే ఆ నవల్స్ నాకు ఇష్టమేని అలాగే వాటిని ఏమన మాకు అలాగే ఈ ఐస్ క్రీమ్ ఎవరు చేశారు చెప్పు అని అంటుంటే అక్కడికి హీరో వాళ్ళు వస్తారు. షన్ అంటాడు నాకు సెమిస్టర్ లో తక్కువ మార్కులు వచ్చినాయి కదా అనగానే ఇదంతా హీరో వింటాడు. హీరో వినంగానే ఇంకా హీరోయిన్ అనుకుంటుంది దొరికిపోయానే అని. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫీల్ అయ్యి. హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది సారీ చెప్దామని చెప్పి. హీరో పక్కనే ఒక అమ్మాయి ఉండి గిఫ్ట్ అయితే ఇస్తుంది. సో ఇదంతా చూసి హీరోయిన్ తినే అనుకుంటా హీరో వాళ్ళ మూన్ లైట్ అని అనుకుంటుంది. హీరోయిన్ అయితే గంట సేపు నుంచి హీరో గురించి వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి హీరో ఐఎమ్ సో సారీ, నేను ప్లీజ్ ఏమనుకోకుండా ఈ కేక్ తీసుకోవా అని అంటే ఇంకా హీరో తీసుకుంటాడు. అలాగే వీళ్ళిద్దరు కూడా వీచాట్లో యాడ్ చేసుకుంటారు. హీరోయిన్ సారీని యాక్సెప్ట్ చేయగానే ఇంకా హీరోయిన్ సరే ఇక్కడి నుంచి వెళ్తున్నానని చెప్పి వెళ్తుందా. ఇంకా హీరోయిన్ వీచాట్ని చూసి తిన అచ్చం నా పర్సనాలిటీస్ లానే ఉన్నాయి, తిన నాట్ అయిపోయాయని హీరో అనుకుంటాడు. ఇంకా మనకి పబ్ లో చూపిస్తారు ఇక్కడ ఒక పార్టీని అయితే చేసుకుంటూ ఉంటారు షన్ అలాగే హీరో. సో కాలేజ్ మెట్స్ తో సో షన్ అక్కడికి వచ్చి కానీ హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. షన్ అడుగుతాడు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అని. అదా నా ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు షన్ నువ్వు అసలు అలాంటి ఫ్రెండ్స్తో దూరంగా ఉండు, అలాంటి ఎర్రిపప్ప ఫ్రెండ్స్తో ఉండమాకు నువ్వు, అర్థమవుతుందా అని షన్ అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అనగానే షన్ రా నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా పక్కన కూర్చోబెట్టి నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఈ మిల్క్ తాగు అని అంటాడు. హీరోయిన్ కూడా సరే. హీరో కూడా అక్కడ ఉంటాడు కదా, హీరో పక్కన ఎన్ అనే అమ్మాయి కూర్చుంటుంది. ఈ ఎన్ ఏమో ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడ కూర్చో అని అంటే అప్పుడు హీరో మన ఇద్దరి గురించి ఏదో అనుకుంటున్నారు అందరూ, సో నేను దాన్ని కంటిన్యూస్ అవ్వాలనుకోవట్లేదు అని చెప్పి హీరో ఏమో హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. సో ఎన్ ఏమో ఏంటి అలా అంటున్నావు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి, అనుకుంటే అనుకొని అది నిజం కాదని నీకు నాకు తెలుసు కదా అని అంటే అప్పుడు హీరో లేదు నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఆయనకి అర్థమవుతుంది ఏంటి నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా, తన మీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, సో మీ ఫ్రెండ్కి కానీ నువ్వు తన్ని చేస్తున్నావు లవ్ చేస్తున్నావు అని తెలిస్తే వాడు నిన్ను అసలు వదిలిపెట్టాడు, అర్థమవుతుందా అని అంటే అప్పుడు హీరో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు అని చెప్పి ఎంతో అంటాడు. నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు. చెన్ని హీరోని పిలిచి నాకు చెల్లిని కొంచెం చూసుకోరా నాకు కొంచెం పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరో ఏమో హీరోయిన్ పక్కన కూర్చోగానే అక్కడ ఒక కపుల్ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారా. హీరోయిన్ ఏమో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో హీరో అంటాడు నువ్వేంటి ఇప్పుడు కిస్ చేసుకున్న కపుల్ని చూడలేదా అంటే అప్పుడు హీరోయిన్ చూశాను కానీ ఇంత ప్యాషనేట్గా కిస్ చేసే వాళ్ళని ఎప్పుడు చూడలేను అని చెప్పి అంటుంది. హీరో కాలేజ్లో నువ్వు చాలా హ్యాండ్సమ్ కదా, నువ్వు ఎవరినైనా కిస్ చేసావా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు చెప్పవా అని అడిగితే అప్పుడు హీరో నువ్వు ఇవన్నీ పట్టించుకో మాకు, ఎందుకంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాబట్టి అనగానే అప్పుడు హీరోయిన్ అదంతా కాదు నాకు ఫ్యూచర్లో ఎలాగో పార్ట్నర్ రాడు కదా, సో అందుకే నేను అడుగుతున్నాను అనగానే అప్పుడు హీరో
నీకెందుకు రాడు అని అంటే నా బ్రదర్ చెప్పాడు నాకు అని చెప్పి హీరోయిన్ అంటుంది. నీ బ్రదరా? వాడు అడిగే పిచ్చిగా వాగుతూ ఉంటాడు, నీకు ఫ్యూచర్లో మంచి పార్ట్నర్ వస్తాడు అనగానే అప్పుడు హీరోయిన్ నాకు ఒకడు ప్రపోజ్ చేశాడు కానీ వాడి పేరేంటో నాకు తెలియదు అనగానే ఇంకా హీరో ఏంటి ప్రపోజ్ చేశాడా మరి నువ్వేమన్నావు అనగానే అప్పుడు హీరోయిన్ నేనేమనలేదు అని అంటుంది. అప్పుడు హీరో సరే నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి అలాగే నువ్వు ప్రేమలో పడమాకు, స్టడీ మీద ఫోకస్ చేయి, ఫ్యూచర్లో మంచి పార్ట్నర్ వస్తాడు సరేనా అని అంటే హీరోయిన్ సరే నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావు కాబట్టి సరే నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పి హీరోయిన్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటే ఇంకా ఇష్టం పెరిగిపోతుంది హీరోకి. హీరో వీళ్ళతో చాట్ చేసుకుంటుంటే హీరో ఏమో ఫన్నీ ఎమోజీ ఒకటి పెడతాడు. పెట్టంగానే హీరోయిన్ రియాక్ట్ అయ్యి ఏంటి ఇది అని అంటుంది. సో షన్ ఏమో ఏమైంది అని చెప్పి దగ్గరికి వస్తాడు. షన్ వచ్చి అసలు ఏమైందా అని అంటే చూడన్నా వీచాట్ లో నాకు ఫన్నీ ఎమోజీ పెట్టాడు అనగానే వస్తే నీకేమైనా పిచ్చా ఏంటి, ఏదో అయిపోయిందేమో అనుకుని నేను వచ్చాను, అయినా నువ్వేంటి ఇంత తలకనిపు దానిలో ఉన్నావేంటి అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూడు హీరో కాపాడు, మా అన్నయ్య ఎలా నన్ను కడుతున్నాడు, చూడు కాపాడు, చూసావా నాకు హీరో ఉన్నాడు, నువ్వు నన్ను ఏం చేయలేవు షన్ అని చెప్పి వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటుంది. మనకి మార్నింగ్ చూపిస్తారు హీరోయిన్ దగ్గరికి ఒకడు వస్తాడు. అంటే వాడు వెనకాల పడుతూ ఉంటాడు అన్నమాట. వాడు వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇది 3వ సారి చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను హట్ చేయాలని కూడా కాదు, ప్లీజ్ నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు అనగానే వీడు మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు కెమిస్ట్రీ లేకపోయినా మనకు ఫ్యూచర్లో కెమిస్ట్రీ అనేది వస్తుంది మన ఇద్దరి మధ్యలో అనగానే అప్పుడు హీరోయిన్ నీకు ఎప్పటికైనా రాదు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ లెటర్ ఎలాగైనా సరే మీ బ్రదర్కి ఇస్తావా, ఈ లవ్ లెటర్స్ ఇంకా ఈ మనీ తీసుకో అనగానే అప్పుడు హీరోయిన్ ఆ మనీ తీసుకొని సరే నేను ఈ లెటర్స్ ఇస్తాను కంగారు పడకండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఆ లెటర్స్ తీసుకుని డైరెక్ట్గా వెళ్తుంటే హీరోయిన్కి బాల్ తలుగుతుంది. తలగంగానే హీరోయిన్ని హీరో గట్టిగా పట్టుకోగానే హీరోయిన్ నవ్వుతుంది, హీరో కూడా నవ్వుతాడు. ఇక షన్ వచ్చి ఏంటి అని అంటే ఇంకో అన్న నీకు 2 లవ్ లెటర్స్ ఇచ్చారు తీసుకో అని చెప్పి హీరోయిన్ లంచ్ చేస్తుంటే అక్కడికి మళ్ళీ వాడు వస్తాడనమాట. వచ్చింగానే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే అప్పుడు వీడు ఈ కోఇన్సిడెంట్స్గా వచ్చాను నేను అని చెప్పి యాక్టింగ్ చేస్తాడు. సో హీరోయిన్ మీరు ఇక్కడి నుంచి లెగిస్తే నాకు ఇక్కడికి వచ్చే ఒక అబ్బాయి ఉన్నాడు అనగానే అప్పుడు వాడు అంటాడు ఈ ఇన్విజిబుల్ గెస్టా అని. అప్పుడు హీరోయిన్ లేదు ఇక్కడికి ఒకళ్ళు వస్తారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చింగానే చెప్పానా నా గెస్ట్ వచ్చేసాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే ఇంకా హీరో కూడా అవును ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పి వాడితో అంటాడు. సో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసావా నా గెస్ట్ తినే, సో ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఏమనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడని హీరో అంటాడు. తనేనా నిన్ను పద్దాక ఇబ్బంది పడుతుంది, నాకు చెప్పచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ తన నా క్లాసే, అలాగే తన చాలా పాపులర్ నా క్లాస్ రూమ్లో, గర్ల్స్ అందరూ వాడనికెళ్ళి పెడతాడు, ఒకవేళ ఈ మ్యాటర్ నేను నీకు చెప్పి నువ్వు అన్ని కొడితే ఇదంతా పాపులర్ అయిపోతుంది, అలాగే వాళ్ళందరూ నా మీద హేట్ పెంచుకుంటారు కదా అని అంటే అప్పుడు హీరో నువ్వు ఒకరి గురించి ఆలోచించక్కర్లేదు, నువ్వు నీ గురించి ఆలోచించుకో, అలాగే వేరే వాళ్ళ ఒపీనియన్ మీద కూడా నువ్వు డిపెండ్ అవ్వకూడదు, అర్థమవుతుందా అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ సరే అంటుంది. అలాగే హీరో నువ్వు కూడా ఏదో ఒక రోజు ఒక స్పెషల్ అమ్మాయి అవుతావు అనగానే అప్పుడు హీరోయిన్ నేనేం స్పెషల్ అవ్వను, అలాగే నాకు ఒక సింపుల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, మేమిద్దరం ఉంటే చాలు అనగానే అప్పుడు హీరో నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నువ్వు ఫస్ట్ స్టడీ గురించి ఆలోచించు అనగానే అప్పుడు హీరోయిన్ నేను ఎన్నో బుక్స్ చదువుతున్నానబ్బా ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు అర్థమవుతుందా అని అంటే అప్పుడు హీరో నువ్వు ఫస్ట్ చదువుకో పాప అనగానే నోట్లో అయితే డబ్లింగ్ పెడుతుంది. పెట్టిన తర్వాత ఏంటి నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావు అనగానే నేను ఇలాగే ట్రీట్ చేస్తాను నేను నిన్ను అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలాగే నీకు గుర్తుందా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ఎవరు అబ్బాయిలు వెనకాల పడినా సరే నాకు చెప్పాలి, అలాగే నువ్వు వేరే అమ్మాయిల దగ్గర లవ్ లెటర్స్ తీసుకుని వేరే అబ్బాయిలకి ఇవ్వకూడదు, అర్థమైందా అంటే సరే స్వామి అర్థమైంది, నువ్వు 10 సార్లు చెప్పమాకు నువ్వు అయ్యి అని చెప్పి హీరోయిన్ నాకు ఒకళ్ళంటే ఇష్టం అని చెప్పి హీరో అంటాడా. అప్పుడు హీరోయిన్ ఓ నిన్న నీ పబ్లో కూర్చుంది అయ్యాను తనేనా నీకు ఇష్టమని అనగానే పాపా పద నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి హీరో అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ మీద చెయ్యేసి తినా నీ మూన్ లైటా అని అంటాడు. అనగానే ఏంట్రా వైట్ మూన్ లైట్ అంటున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ సరే నేను సెమిస్టర్కి చదువుకోవాలి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు రే నువ్వు తను లవ్ చేస్తున్నావు కదా అంటే రే నీకు ఏమొచ్చిందిరా ఈరోజు ఇలా వాగుతున్నావు అని అంటే అప్పుడు వాడు నువ్వు రియల్ చెప్పు లవ్ చేస్తున్నావు కదా అని అంటాడు. అంటే రే తన ఒక మంచి పిల్లలా అని చెప్పేసి అంటాడు. నైట్ హీరోయిన్ ఫ్రెండ్స్తో బయటకు వస్తుందా, సో వీడైతే ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ అయితే రిజెక్ట్ చేస్తుంది.
ఉంటుంది. అక్కడికి షన్ వస్తాడు. షన్ వచ్చి హీరోయిన్ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నావు, అలాగే నువ్వు చదువుకోకుండా ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ అన్నా నేను ఆల్రెడీ తనని రిజెక్ట్ చేశాను అన్నానంటే అదేం వినిపించుకోడు షన్. అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చింగానే వాడు ఉన్నాడు కదా ప్రపోజ్ చేస్తున్నాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. షన్ ఏమో ఈ పిచ్చ పిల్లతో నువ్వే మాట్లాడు నేను మాట్లాడనని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో హీరో ఏమో హీరోయిన్తో ఉంటాడు కదా. హీరోయిన్ అంటుంది నువ్వేంటి అంత కోపంగా చూస్తున్నావు, మా అన్నయ్య కన్నా నీకు ఎక్కువ కోపం ఉంది కదా అని అంటే అప్పుడు హీరో అలా ఏం కాదు, మేమిద్దరం చాలా లేట్గా వచ్చాము అందుకే నాకు కోపంగా ఉంది, అంతకు మించి ఏం లేదు. అలాగే వాడు ఇంకోసారి ఇబ్బంది పడితే అసలు వాడిని ఊరుకోను అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే అని అంటుంది. తర్వాత ఇంకా రూమ్కి పద తీసుకువెళ్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను సినిమాకి వెళ్తాను టింగ్ టింగ్తో అనగాని అప్పుడు హీరో ఓ అవునా అని అంటాడు. హీరోయిన్ నువ్వు కూడా వస్తావా నాతో అని అంటే అప్పుడు హీరో నేను క్లోజ్ ఫ్రెండ్స్తోనే వెళ్తాను అనగానే సరే నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి హీరోయిన్ అని అంటే అప్పుడు హీరో సరే నేను కూడా వస్తానని చెప్పి హీరోయిన్తో మూవీకి వెళ్తాడు. నువ్వు ఎవరితో అయినా అబ్బాయితో ఇలాంటి సినిమాస్కి వచ్చావా అని అంటే అసలే నేను సినిమాస్కే బాయ్స్తో రాలేదు, నువ్వే ఫస్ట్ అనగానే హీరో ఏమో మనసులో చాలా ఆనందపడిపోతాడనమాట, మురిసిపోతాడు. హీరో అంటాడు ఫ్యూచర్లో నువ్వు ఏ అబ్బాయితోనూ ఇలా రాకూడదు అర్థమవుతుందా అని అంటే సరే అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలాగే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో ఇలా సినిమాకి వెళ్ళావా అని అడిగితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఇప్పటికీ 3 times అడిగావు, అంటే నీకు తన మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఏంటి, అంటే అంత ఇంపార్టెంటా ఏంటి అని అడిగితే లేదు లేదు అలా ఏం లేదని చెప్పి హీరోయిన్ అంటే హీరో ఏమో కాల్ ఎత్తుతానికి పక్కకు వెళ్తాడనమాట. వచ్చే లోపల హీరోయిన్ పడుకుంటుంది. పడుకోగానే హీరోయిన్ని తన షోల్డర్ మీద అయితే పడుకోబెట్టుకుంటాడు. హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంది అనమాట ఎందుకంటే మూవీకి వచ్చినందుకు. సో హీరో దగ్గర అంటుంది ఏంటి నీ దగ్గర స్మోకింగ్ స్మెల్ వస్తుంది, నీకు స్మోక్ చేస్తావా నువ్వు, నీకు స్మోకింగ్ అంటే ఇష్టమా అని అంటే ఇంకా హీరో దగ్గర స్మోకింగ్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట సిగరెట్ పెట్టి, కానీ నేను దాన్ని దాచేసి లేదు నేను స్మోక్ చేయను నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు. అబద్ధం ఆడతాడు హీరోయిన్ దగ్గర. హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళ క్లాస్మేట్ వచ్చి మనం మాట్లాడుకుందాము, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే అప్పుడు హీరోయిన్ బాబు నేను ఎన్నిసార్లు చెప్పండి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది. పర్లేదు నాకు తెలుసు మీ అన్నయ్య వల్లే కదా నువ్వు వెనక్కి తగ్గిపోతున్నావు, నీ ఫీలింగ్ ఏంటో నాకు తెలిసిన నా మీద అని చెప్పి వాడు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం ఫీలింగ్ రా బాబు నాకు వేరే వాడంటే ఇష్టం అనగానే హీరో ఇదంతా విని ఎవరా అబ్బాయి అసలు హీరోయిన్కి ఎవరంటే ఇష్టం అని చెప్పి థింక్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ చూడంగానే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. హీరో ఏమో షన్ దగ్గరికి వెళ్ళి మీ చెల్లి దారి తప్పుతున్నట్టుంది, ఇప్పుడు ఈ మధ్యన ఎవడో కొన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు, చూసుకుని చెల్లి జాగ్రత్తగా చూడు అని చెప్పి హీరో అంటాడు షన్తో. హీరో మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా హీరో వాళ్ళ ఫ్రెండ్ చూసి రే నువ్వు హీరోయిన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు హీరో అయితే ఒప్పుకోడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు రే నువ్వు లవ్ చేస్తే భయపడమాకురా, నీ ఫీలింగ్స్ నువ్వు అండర్స్టాండింగ్ చేసుకో, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు లేదా నీకే తెలియాలి అని వీడైతే అంటాడు. హీరోయిన్ అయితే వాళ్ళ అన్నయ్య కార్ని చూస్తుందన్నమాట. ఆ కార్లో స్మోకింగ్ అంటే సిగరెట్ పెట్టెలు చాలా ఉంటాయి. సో హీరోయిన్ ఏంటి అని అంటే అప్పుడు షన్ హీరోకి గిఫ్ట్గా ఇస్తానికి తీసుకెళ్తున్నాను అనగానే అప్పుడు హీరోయిన్ తన స్మోక్ చేస్తాడా అంటే ఎందుకు చేయడమ్మా వాడు స్మోక్ చాలా బాగా చేస్తాడు అనగానే హీరోయిన్ ఏంటి అని అంటుంది. ఇంకా వాళ్ళ షన్ అయితే హీరోయిన్ని ఫోర్స్ఫుల్గా తీసుకువెళ్తాడు బర్త్డే పార్టీకి. అక్కడికి చాలా మంది అమ్మాయిలు డ్రెస్సెస్ వేసుకొని వస్తారు కదా. సో అవన్నీ హీరోయిన్ చూసి అమ్మ అనియా నువ్వు నాకు ముందే చెప్తే నేను స్కర్ట్ వేసుకుని వచ్చేదాన్ని కదా అని అంటుంది. ఓయ్ నువ్వు ఇంకా చిన్నపిల్లవే అని అంటాడు. ఎవరు బర్త్డే పార్టీకి వచ్చారు? హీరో బర్త్డే పార్టీకి అనమాట. హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలా మంది డ్రెస్సెస్ బాగా వేసుకుని ఉంటారు. బట్ మన హీరోయిన్ అనుకుంటుంది నేను ఒక జోకర్లా ఉన్నానని చెప్పి ఇంకా పక్క వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుని ఏడుస్తూ ఉంటే హీరో ఏమో వాళ్ళు చెన్న అడుగుతాడు ఏమైంది హీరోయిన్ కంటే దానికి ఏదో స్కర్ట్ కావాలంట కొనాలి అందుకే అది అలా కూర్చుంది అనగానే ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ని నవ్వమంటాడు ఎందుకంటే నా బర్త్డే పార్టీ అయిపోగానే నేను నీకు డ్రెస్ కొని పెడతాను సరేనా అని అంటాడు. ఇంకా ప్రామిస్ చేశాడు కదా. సో బర్త్డే పార్టీ అయిపోగానే హీరోయిన్ని తీసుకువెళ్తాడు. సో హీరోయిన్ ఒక డ్రెస్ చూస్తుంది కానీ ఆ కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. హీరోయిన్ వద్దు అనుకుంటుంది. హీరో ఏమో నీకు ఆ డ్రెస్ నచ్చిందా అని అడుగుతాడు. అవును కానీ మనీ ఎక్కువ అనగానే మనీ గురించి నువ్వేం ఆలోచించద్దు ఫస్ట్ ట్రై చేయని అంటాడు. ట్రై చేయగానే హీరోయిన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ అంటుంది ఎలా ఉన్నాను అలాగే ఈ రోజు నీ బర్త్డే కాబట్టి నేను నీ గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి అని అంటే అప్పుడు హీరో నువ్వే నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇంకా నాకు గిఫ్ట్ ఎందుకు అని చెప్పి హీరో అంటాడు. ఆ డ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ అయితే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే అవుతుంది. సో హీరో ఏమో
మన న్యూ ఇయర్కి నువ్వు నాతో బయటకు వస్తావు అని చెప్పి ఇండైరెక్ట్గా డేట్కి అయితే పిలుస్తాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా హీరోయిన్ అయితే త్వరగా అన్నిటిని చేసేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే షన్ ఎక్కడికి వెళ్తానో అని అడిగితే నేనా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్తో కలిసి ఫైర్ వర్క్స్ కాల్చుకుంటానని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. షన్ ఏమో సరే అంటాడు. హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ హీరో కింద వస్తుంటే ఇంకా కాలు జారి కింద అయితే పడుతుంటే హీరో పట్టుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఐ కాంటాక్ట్ అయితే అవుతుంది. హీరోయిన్ నవ్వుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంకా హీరో అడుగుతాడు నీ విష్ ఏంటి అని. హీరోయిన్ నేను ఇంకా పొట్టిగా ఉన్నాను కదా, కొంచెం హైట్ పెరిగి నేను నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి అనగానే ఓ అది ఎప్పటికీ నెరవేరిన కళలే అని చెప్పేసి హీరో అంటాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే అది కొంచెం సెలబ్రేట్ బాగా చేసుకుంటారు. తర్వాత షన్ అడుగుతాడు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి, అసలు నువ్వెందుకు హీరోతో అంత ఇదిగా క్లోజ్గా తిరుగుతున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ స్మార్ట్గా ఏంటి నువ్వు జెలస్ అవుతున్నావా ఏంటి, నేను నీతో చేసుకోలేదని బాధపడుతున్నావు అంటే నేను నీతో చేసుకునేదేంటి, నేను అసలు నీతో సెలబ్రేటే చేసుకోను, అయినా నువ్వు నాతో లేదు కాబట్టి నాకు హ్యాపీగా ఉన్నానని చెప్పి షన్ అంటాడు. ఇంకా హీరోయిన్ కదా మరి నువ్వు ఎందుకు అడుగుతున్నానంటే అప్పుడు షన్ నువ్వు హీరోతో అంత క్లోజ్గా ఉండమాకు చెప్తున్నాను, అంత క్లోజ్గా ఏమి ఉండక్కర్లేదు అర్థమవుతుందా అని అంటాడు. ఇంకా తర్వాత మనసు ఏమనుకుంటాడంటే హీరోయిన్తో కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు, అది మంచిది కాదు అని చెప్పి హీరోకి వాళ్ళ మదర్ కాల్ చేసి మేము వస్తున్నాము, అలాగే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అది నీ గుర్తుంది కదా అని అంటే అప్పుడు హీరో ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని అంటాడు. అనగానే ఏంటి మర్చిపోయావేంటి అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. అదేంటంటే హీరో చిన్నప్పుడు నీళ్ళలో పడిపోతే ఒక అమ్మాయి అయితే కాపాడి ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయిది సంథింగ్ హియరింగ్ హీరో చేతిలో ఉంటుంది. సో అమ్మాయి ఎర్న్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ మదర్ అయితే ఫోర్స్ చేస్తుంది. చేయగానే అప్పుడు హీరో అమ్మ నువ్వు పెళ్లి చేసుకోమంటున్నావు కానీ నేను చేసుకోను, తన నన్ను కాపాడింది ఓకే, కానీ నేనైతే పెళ్లి చేసుకోను తన్ని అని చెప్పి హీరో అంటే వాళ్ళ మదర్ లేదు నువ్వు తన్ని చేసుకోవాల్సిందే, నువ్వు ఇంకేం చెప్పినా సరే నేను వినను, తనే నా కోడలు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. హీరోయిన్ గురించి మనసులో ఆలోచించుకుంటాడు. అనుకుంటాడు 2 years నుంచి నాకు హీరోయిన్ తెలుసు, దాని మీద నా ఫీలింగ్స్ పెరుగుతున్నాయి, నా మనసు ఏం చెప్తే అదే వింటానని చెప్పి హీరో అనుకుంటాడు. ఇంకా ఫస్ట్ స్నో అయితే అప్పుడే పడుతుంది. సో స్నో పెడుతుందని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారన్నమాట. సో హీరోయిన్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది, హీరోయిన్ నీ హస్బెండ్ వస్తున్నాడు చూడు అని చెప్పి ఎవరితోనా అని చెప్పేసి చూస్తుంటే సో అక్కడికి హీరో ఏమో వస్తాడు. హీరో వచ్చి హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఇంత స్నోలో ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడిగితే నేను నిన్ను చూడాలనుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పి హీరో. అలాగే నీ ఫ్రెండ్ నా గురించి ఏదో మాట్లాడుతుంది ఏంటి అని అంటే అదా నా హస్బెండ్ అని చెప్పి అంటుంటే నువ్వు వచ్చావులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే ఓ అవునా అయితే నిజం చూసేద్దామా అని అంటాడు. సో హీరోయిన్ దగ్గరికి వచ్చి నాకు నువ్వంటే ఇష్టమా అనగానే ఇంకా హీరో ఫుల్ షాక్ అనమాట. ఇంకా షాక్తో కిందకి అంబరిలో పడేస్తాడు. అలాగే వాడి గుండె గట్టి కొట్టేసుకుంటుంది. ఇంకా ఏం అనలేకపోతాడో అంత షాక్లో ఉంటాడు. ఇంకా మార్నింగ్ చూపిస్తారు మనకి. రాత్రి ఏం జరిగిందో అది కొంచెం ఎంబారస్గానే ఉంది, కానీ అది ఒక కళ అయినా బాగుండేది అని చెప్పి అనుకుంటుంది. సో హీరోయిన్ అలా ఆలోచిస్తుంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నువ్వేంటి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని నీ వల్ల వేసుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఈ అమ్మాయి కొంచెం గొడవ పెట్టుకుంటానికి చూస్తుంటే ఇంకా కొడతానే చూస్తుంది అనమాట. సో అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి కానీ హీరోయిన్ పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. సో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. సో హీరోయిన్ ఇంటికాడ దింపి నీకు ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించానా, అది నీకు ఫ్యూచర్లో పనికొస్తుందని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ సరే నేను వెళ్తున్నానని చెప్పి ఇద్దరు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కదా సో కిస్ చేసుకోవచ్చు అని చెప్పి వెనక తిరిగి చూస్తే హీరోకి ఏం అర్థం కాదు. హీరోయిన్ కోపంగా వెళ్ళిపోగానే దీనికి ఏమైంది ఇంత కోపంగా వెళ్తుంది అని చెప్పి ఆలోచిస్తాడా. అలాగే నేను ఏమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు అరే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలన్నా అలాగే కోపం తగ్గించాలన్నా ఏం చేయాలరా అని, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి చాలా ఐడియాస్ ఇస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. హీరోయిన్ కి చాలా టైమ్స్ కాల్ చేస్తాడు కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే హీరోయిన్ చూసుకోలేదన్నమాట, కొంచెం పనిలో ఉండి. హీరో ఏమనుకుంటాడు హీరోయిన్ కోపంతో కట్ చేస్తుంది అని చెప్పి. సో హీరో డైరెక్ట్ గా వెళ్తాడు, హీరోయిన్ గార్బేజ్ పడేస్తానికి వెళ్తుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో సారీ, నువ్వు నా వల్ల ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ అని చెప్పి ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తాడు. కిస్ చేసిన తర్వాత కేక్ నైతే హీరోయిన్ కి ఇస్తాడనమాట.
ఇచ్చిన తర్వాత హీరోయిన్ చేతిలో గార్బేజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్గా నేను ఈ చెత్త బుట్లో పడేస్తాలే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా బాయ్ అయితే చెప్తాడు. హీరోయిన్ కూడా సరే బాయ్ అని హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంటాడు కదా, వాడు మళ్ళీ వస్తాడు. సో హీరోయిన్ని వాళ్ళిద్దరిని చూసి ఇంకా హీరో జెలస్ ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా హీరో అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఏంటి వాడు ఇక్కడ ఉన్నాడు అని అంటే, వాడి గురించి వదిలే కానీ నేను నీ గురించి ఒక కీచెన్ తీసుకొచ్చాను చూడు అనగానే ఇంకా వీళ్ళిద్దరూ అయితే డేట్కి అయితే వెళ్తారన్నమాట, క్యాండిల్ డేట్కి. సో హీరో వాళ్ళ అమ్మాయి అంటే ఒక అమ్మాయి ఫ్రెండ్ వస్తుంది, వచ్చి నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అని అంటే ఇంకా హీరో మాకు తింటం అయిపోయింది, సో నువ్వు ఒంటరిగా తిను అని చెప్పి హీరోయిన్ని చేయపట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళంగానే ఇంకా ఇది అనుకుంటుంది, ఓ వీళ్ళిద్దరు లవర్సా, అయితే షన్కి తెలియకుండా వీళ్ళిద్దరు మెయింటైన్ చేస్తున్నారు అనమాట అని చెప్పి ఇది అనుకుంటుంది. హీరోయిన్ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ బ్రదర్ అడుగుతాడు, ఏంటి ఇంత లేట్ అయ్యింది కాలేజ్ నుంచి వచ్చేసరికి అని అంటే, అప్పుడు హీరోయిన్ నేను నా ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్ళాను అని అంటుంది. నీ ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్ళావా? ఆ ఫ్రెండ్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? అలాగే నువ్వు హీరోతో తిరుగుతున్నావు, హీరోతో తిరగకని చెప్తున్నాను కదా, వాడు మంచి ఇంటెన్షన్స్ లేవు వాడికి అని అంటే, అప్పుడు హీరోయిన్ నువ్వు ఏంటి హీరో గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నావు, వాడి గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఎందుకు వాడి మీద అలా మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు షన్ వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు, అలాగే నువ్వు వాడిని లవ్ చేస్తున్నట్టయితే నువ్వు ఇంకా ఆపుకో, ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి ఫియాన్సీ అయితే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ తన్నిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు నమ్మకపోతే ఒకసారి వెళ్ళి చూసుకో, అలాగే నువ్వు ఒకవేళ వాడిని ఇప్పుడు లవ్ చేస్తున్నావు అనుకో, వాళ్ళిద్దరికి పెళ్ళి అయితే రేపు పొద్దున నేను ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటాడు, అలాగే నిన్ను యూజ్ చేసుకుని వదిలేస్తాడు, నువ్వు నమ్మకపోతే నీ కళ్ళారా వెళ్ళి చూసుకో, అర్థమవుతుందా, అలాగే నువ్వు చిన్నపిల్లవి అని అంటాడు షన్. ఇంకా ఇంటికి తీసుకువెళ్ళంగానే అక్కడ ఎన్ అలాగే హీరో ఉంటారు. సో హీరోయిన్ దూరం నుంచి వాళ్ళిద్దరిని చూడంగానే ఎన్ ఏంటి అసలు హీరో అంటే ఇష్టం లేదు, ఎన్ వేరే వాళ్ళని లవ్ చేస్తుంది అనమాట. సో హీరో అడుగుతాడు, ఈ చైన్ నీదేనా అని చెప్పి అనగానే 10 years ముందు ఈ చైన్ నాది కాదు అని చెప్పి ఎన్ అంటుంది. కానీ ఇదంతా హీరోయిన్ దూరం నుంచి చూసి కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని హీరో నన్ను మోసం చేస్తున్నాడని అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరికి లిల్లీ అని అమ్మే వస్తుంది. సో హీరోయిన్ అంటుంది, నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి, ఆ రోజు హీరోని నన్ను చూసి నువ్వే కదా మా అన్నయ్యకి చెప్పావు, నిజం చెప్పానంటే అప్పుడు లిల్లీ అవును నాకు హీరో అంటే చాలా ఇష్టం, కానీ హీరో ఇన్ని సంవత్సరాలు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ నువ్వు క్లోజ్ అయ్యావు అంటే కొన్ని రోజులు నన్ను క్లోజ్ అయ్యి హీరో అటెన్షన్ మొత్తం నీ మీద తెప్పించుకున్నావు, సో అందుకే నాకు కుళ్ళు వచ్చింది అని అంటే, అప్పుడు హీరోయిన్ అయినా మా ఇద్దరు పర్సనల్ మ్యాటర్స్లోకి నువ్వు ఎందుకు దూరుతున్నావు అని అంటే, ఇంక ఈ లిల్లీది కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ని బ్యాచ్ చేసేటట్టు మాట్లాడుతుంది. సో అక్కడికి చెన్ను వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని నా ముందే ఇలా చేస్తావా, నువ్వు నా చెల్లిని అంటానికి కూడా అసలు పనికి రావు, నువ్వు నా చెల్లి అంటానికి అసలు నువ్వెవరు అని చెప్పి షన్ అయితే అంటాడు. ఇంకా లిల్లీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా షన్ హీరోయిన్తో, నువ్వు నా చెల్లివి, నువ్వు ఏం చేసినా సరే నా చెల్లివే కదా, నేను నిన్ను చూసుకుంటాను అన్నట్టు అంటాడా. ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తుంది, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు అన్నా అనగానే ఇంకా షన్కి కోపం వచ్చి హీరోని గట్టిగా కొడతాడు. ఇంకా మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరికి ఫైట్ అయితే అవుతుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, హీరోయిన్ ప్లీజ్ ఒక్కసారి విను, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు, నాకు నువ్వే కావాలి, అలాగే ఎంతో మా అమ్మ వాళ్ళు ఎంగేజ్మెంట్ కుదిరిచ్చారు, అంతకు మించి నాకైతే తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు నువ్వే కావాలి అని అంటే హీరోయిన్ కిస్ చేసి ఇంకా ఇక్కడితో ఆపేద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ పబ్లో ఉంటే సో హీరోయిన్ తాగేసి పడిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పట్టుకుంటాడు. సో హీరో ఏమో ఇదంతా చూసి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇంకా వాడు పట్టుకోగానే ఇంకా హీరోకి ఎలాగో అయిపోతుంది. నేను నీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి హీరోయిన్ ని అడుగుతాడు. వచ్చేసి ఏమో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తుంది, ఇలా నేను హీరోని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ నా లవర్ రిలేషన్షిప్ లో ఉన్నాను, అలాగే నేను ప్రెగ్నెంట్ ని అని చెప్పి అనగానే వాళ్ళ మమ్మీ గట్టిగా కొట్టి, మా పరువుని గంగలో కలిపేసావు కదే అని చెప్పి కొడుతుంది. ఇంకా ఫైనల్ గా హీరోకి అన్కి వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయితే బ్రేక్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇంకా హీరో కార్ లో కూర్చుంటే న్యూస్ అయితే వస్తుంది అనమాట, అది స్టూడెంట్స్ రివర్స్ సైడ్ నా యాక్సిడెంట్ అయింది అని చెప్పి హీరోయిన్ చెప్పుంటుంది, నేను ఇలా రివర్స్ సైడ్ యాక్టివిటీ ఉంది అక్కడికి వెళ్తాను అని చెప్పి. ఇంకా హీరో ఏమో అక్కడికి వెళ్తాడు. ఇంకా అక్కడ యాక్సిడెంట్ అయితే అవుతుంది అనమాట. సో హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా హీరోయిన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంకా తను ఏంటి ఒక 2-3 days తర్వాత మెలకులోకి వస్తుందన్నమాట. సో వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది, హీరో నన్ను వచ్చి అడ్మిట్ చేశాడా అంటే, ఇంకా పిచ్చి అదవ గురించి ఆలోచిస్తున్నావు ఏంటి, నేను ఇక్కడికి వచ్చి అడ్మిట్ చేశాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అక్కడికి మన హీరో వస్తాడు. హీరో వచ్చి ఎలా ఉంది నీకు అని అంటే, బాగానే ఉంది అని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. అన్న తర్వాత హీరో అంటాడు, ప్లీజ్ నన్ను అన్బ్లాక్ చేయవా,
ఎందుకంటే నువ్వు నన్ను బ్లాక్లో పెడితే నేను ఉండలేకపోతున్నానని చెప్పి హీరోయిన్ ఫోన్ తీసుకుని తనే అన్బ్లాక్ చేస్తాడనమాట. ఇక హీరోయిన్ చెప్తాడు, ప్లీజ్ నువ్వు మాత్రం బ్లాక్ చేయమాకు అని చెప్పి హీరోయిన్కి బ్రాస్లెట్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి తీసుకుంటుంది. హీరో అయితే హీరోయిన్ అని ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ చేతికి బ్రాస్లెట్ చూసి వాళ్ళమ్మ, ఇది 10 ఏళ్ళ కింద నువ్వే కదా పోగొట్టుకున్నావు అని చెప్పేసానంటే ఇంకా హీరో, ఏంటంటే ఏం చెప్తున్నారు అని అంటే, అవును ఒక పిల్లోడిని మేమే కాపాడాము, అప్పుడే ఆ బ్రాస్లెట్ పోయింది అనగానే ఇంకా హీరోకి అర్థమైపోతుంది ఆ రోజు కాపాడింది హీరోయిన్నే అని చెప్పి. హీరోయిన్ని హీరో హక్ చేసుకుని, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వ, మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు అవ్వవా ప్లీజ్, అలాగే ఈ బ్రాస్లెట్ నీదే, 10 years ముందే నువ్వే పోగొట్టుకున్నావు, నువ్వే నన్ను కాపాడావు, నేను నిన్ను ఎన్నాళ్ళకి కనిపెట్టాను అని చెప్పి ఇంకా హీరోయిన్కి బ్రాస్లెట్ ఇచ్చి హీరోయిన్ లాగే సిమిలర్గా తను కూడా బ్రాస్లెట్ అయితే పెట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఆ ప్రపోజల్ అయితే ఒప్పేసుకుంటుంది. కచ్చిస్తే హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటే తన వెనకాలే సైకో లాంటి వర్డ్ అయితే వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి కాల్ చేస్తుంది. హీరోయిన్ అప్పుడు కాల్లో ఉండగానే వాడు వచ్చి పట్టుకుంటాడనమాట. పట్టుకోగానే ఇంకా హీరోయిన్ ఫోన్ పక్కన పడిపోతుంది. సో హీరోకి అర్థమయ్యే అక్కడికి అర్జెంటుగా వెళ్తాడు. హీరోయిన్ ఏమో ఆ చెట్టులో దాక్కుని ఉంటుంది. ఎవరు నిన్ను హత్య చేశారు అనగానే ఇలా ఒక అబ్బాయి చేసాడు అనగానే ఇంకా హీరోయిన్ని ఇంటికి దింపేస్తాడు. దింపిన తర్వాత షన్ను హీరో వెళ్ళి వాడిని అయితే ఫుల్గా ఫైట్ చేసుకుంటారనమాట. అక్కడ షన్ అయితే హీరో అండ్ అలాగే హీరోయిన్ రిలేషన్షిప్ అయితే ఒప్పేసుకుంటాడనమాట. ఏమంటాడంటే, ఎదుగో హీరో మంచోడే కాబట్టి నేను మీ ఇద్దరు రిలేషన్షిప్ని ఒప్పేసుకున్నాను, అంత మాత్రాన అమ్మోళ్ళని అయితే నేను కన్విన్స్ చేయను, కానీ నేను మీకు హెల్ప్ చేస్తాలే అని హీరో అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. అలాగే నేను హీరోయిన్ని బాగా చూసుకుంటాను, హీరోయిన్కి కష్టం లేకుండా చూసుకుంటాను, ప్లీజ్ తను నాకు ఇవ్వండి అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్న కూడా ఒప్పేసుకుంటాడు. కొన్ని ఇయర్స్ తర్వాత చూపిస్తారు ఇంకా హీరో హీరోయిన్కి పెళ్ళి అయితే అయిపోతుంది. సో ఇలాగా ఒక మంచి ఎండింగ్తో ఈ డ్రామా అయితే ముగిసిందనమాట. ఈ డ్రామా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన బిఎల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో మీకు మళ్ళీ చెప్తాను, ఈ డ్రామాలో అయితే నేను బిఎల్ సిరీస్ వెయ్యను. బిఎల్ సిరీస్ కంటూ ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. సో పోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అక్కడ బిఎల్ సిరీస్ అయితే కంటిన్యూస్గా వేస్తూనే ఉంటాను, ఇక్కడ సి డ్రామాస్ కూడా వేస్తూనే ఉంటాను, సరేనా? సో మిస్ అవ్వకుండా 2 ఛానల్స్లో చూస్తూనే ఉండండి. సరే, బాయ్ గాయ్స్.